నిండిన డ్రైనేజీలు పట్టించుకోని పంచాయతీ అధికారులు. దుర్గంధం వెదజల్లుతున్న డ్రైనేజీలు. చిన్నపాటి వర్షాలకు డ్రైనేజీలు ఎక్కిపారుతున్న వైనం. పలుచోట్ల డ్రైనేజీలు లేక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు. పట్టించుకోని గ్రామాధికారి. ఇక వివరాల్లోకి వెళితే జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం రాజోలి మండల పరిధిలోని పచ్చర్ల గ్రామంలో డ్రైనేజీలు అస్తవ్యస్తంగా దర్శనమిస్తున్నాయి. శివాలయం, లస్మమ్మ ఆవకాలని, శ్రీనివాస పబ్లిక్ స్కూల్ కాలనీ, కొండన్సేన్ కాలనీల్లో డ్రైనేజీలు నిండి అస్తవ్యస్తంగా మారి దుర్గంధం వెదజల్లుతున్నాయని ఆయా కాలనీ వాసులు వాపోతున్నారు. ఆయా కాలనీల నుంచి వచ్చే మురుగునీరు శివాలయం పక్కనే పారడంతో మురుగు వాసనతో ఇక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని కాలనీవాసులు గ్రామాధికారికి చెప్పినా పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. చిన్నపాటి వర్షాలకు డ్రైనేజీలు నిండి మురుగునీటితో పాటు పురుగులు ఇళ్ల ముందుకు వస్తున్నాయన్నారు. గ్రామ పంచాయతీ అధికారికి చెప్పినా కూడా ఆయన పట్టించుకోవడం లేదని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండన్సేన్ కాలనీలో డ్రైనేజీలు లేక ఇళ్ల ముందే మురుగునీరు పారుతోందని, గత 2 రోజులుగా కురుస్తున్న చిన్నపాటి వర్షాల నీరు కూడా రోడ్డుపైన నిలిచిపోవడంతో కాలనీలోని చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని HN9 టీవీతో కాలనీవాసులు మాట్లాడుతున్నారు. మాకు ఎక్కువ పారుతున్నాయి రోడ్డు మీద, మేము తిరగడానికి కూడా లేదు. వాసన కొడుతుంది కిందగా, మేము ఎట్లా ఉన్నారు దోమ తీసుకుంటలేరు. సర్పంచ్ చెప్తే ఏమంటలేడు, తీసేస్తలేరు. అది కింద మూసుకపోయింది కాలువ. పాత రోడ్డు కాలువ సార్ ఇది. అవతల సీసీ రోడ్డు కొత్త చేసిన తర్వాత హైట్ అయినందువలన కాలువ నీళ్లు పోతలేవు. నిలువైనవి ఇండ్లులోకి నీళ్లు వర్షం వచ్చినప్పుడు ఇండ్లులోకి రాగలుగుతున్నాయి. మాకు ఈ కాలువ పరిష్కారం చేయగలరు. ఈ కాలువ తీసేయడమా, చిన్నగా కాలువ పెట్టడమా, ఏదో ఒకటి మాకు కావాలా సార్. ఎంతవరకు చెప్పినాడు గ్రామ అధికారులు, గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ ఈ కాలువ తీయకుండా అట్టే నిలుపేస్తున్నారు. మీరు అడిగినారా? కాలువ నీటి చేపిస్తారని చెప్పకుండా ఉన్నారు. 6 నెలలకు ఒకసారి కాలువ ఎత్తేస్తారు. చెప్తే అది పోర్స్ వలన ఎత్తేస్తారు, లేకపోతే దాని నెల కాలువని ఎత్తేయకుండా ఉంటున్నారు. ఈ కాలం మాకు చాలా ప్రాబ్లం ఉంది. మాకు ఇక్కడ ఎవరు పడుచుకుంటారు, అందరు చేసినారు, సర్పంచ్లు చేసినారు, పంచాయతీ రెడ్డి చేసినారు. వాసన ఉంది, కాలం నిండిపోయింది. దాన్ని పరిష్కారం ఏదో చేయాలి మాకు. కానీ కాలం పడిపోతాడు, పడిచిన నాదు లేడు మాకు. ఎవరు ఇంట్లోకి పురుగులు ఎక్కువ వస్తాయి, వాసన ఉంది, మేము బయట కూర్చున్నా. దాన్ని ఏం పరిష్కారం చేస్తారో చేయండి మీరు అధికారం. మాకు ఈ దోమలు ఈగలు ఎక్కువ ఉన్నాయి, మాకు పిల్లలు ఉండరు. మాకు ఈ మురికి కాలువల నీళ్లు తగ్గి కూర ఆగిపోయినాయి. ఇదంతా రాత్రి పగలు నడచడానికి ఇబ్బంది అయింది. మాకు ఈ గేర్ల మొత్తం ఈ లైన్ కాడికి నీళ్ళు ఆగుతున్నాయి. మాకు మంచిగా చేయాలా అంతే. మా పిల్లలు రోజు దాంట్లో మాకు పిల్లలు బయటకు ఎవరిని అడగాలే. పంచాయతీ అందరికి పైకి ఇచ్చినాము. ఇంతవరకు మనం ఎవరు పట్టించుకున్నలే. మనం చాలా అసలు ఎన్నిసార్లు పెట్టినా కూడా పట్టించుకున్నలే. మాకు మురికాల నీళ్ళు ఫుల్ అయినవి. మేము ఎట్లా పురుగులు వస్తున్నాయి. పిల్లలు బయటకు పెట్టడానికి పిల్లలు జ్వరాలు, రోగాలు. మేము డాకానికి డబ్బులు పోస్తున్నాము అంటుకొని పిల్లలు రోగాలు వస్తుంటాయి. వీధిలో డ్రైనేజీ వాన నీళ్ళు పడితే వాన నీళ్ళు ఆగుతున్నాయి. డ్రైనేజీ అంటే కాలువ లేదు. గ్రామ సర్పంచ్ కాడికి తీసుకుపోయినాం, గ్రామ ఎంపీటీస్ కాడికి తీసుకుపోయినాం, ఒకటి పంచాయత్ సెక్రటరీని అడిగినాం, వాట్సాప్లో ఫోటో పెట్టంటే పెట్టినాం. ప్రతి సంవత్సరం ఈ రోడ్డు ఎప్పుడైతే వేసినారో ఆ రోజు నుంచి ఈ రోడ్లో వాటర్ ఆగుతున్నాయి. పిల్లలకు చూపించుకునే సరిపోతుంది మనం చేసిన కష్టం వల్ల. చాలా ఇబ్బంది ఉంది. ఈ వానాకాలం అయితే నైట్ పూట వర్షం కురిచినాకల పాములు, పురుగు పుట్టలు ఇండ్లకి రావడం జరుగుతుంది. కాబట్టి మీరే మిత్రులకు నమస్కారం. అయితే మేము గత సంవత్సరంలో మేము ఒక సీసీ రోడ్ గురించి మేము ఇంప్రూవ్ చేసినాం. ప్రతి ఒక్కరికి, ఒక రెడ్డి గారు కానీ, ఒక పంచాయత్ సెక్రటరీ కానీ, ఒక ఎంపీటీస్ కానీ మేము అందరికీ ఇన్ఫార్మ్ చేసినాము. కానీ మమ్మల్ని పట్టించుకున్న మానవులు లేడు. కానీ ఇప్పుడు మా పరిష్కారం ఏందో మీడియా మిత్రులకి చెప్తున్నాం మేము. కానీ ఏమైందంటే ఒకటి పిల్లలు కానీ ఎవరైనా వస్తే పురుగు పుట్ట మొత్తం వాళ్ళకి నైట్ పూట పోతుందంటే వాళ్ళకి సమస్య జరుగుతుంది. దీని పరిష్కారం ఎవరు జరపాలా? ఒక సర్పంచా, ఒక ఎంపీటీసా, లేకుంటే ఒక గ్రామ సంబంధించి ఆయన పంచాయత్ సెక్రటరీ ఎవరు మాకు సమస్య చెప్తుళ్ళు కావాలా మాకంతే. మా పరిష్కారమే మేము చెప్తున్నాం.
డ్రైనేజ్ కాలువ మాకు మొత్తం డ్రైనేజ్ కావాలా, ఓన్లీ రోడ్ ఏముందో మాకు హైట్ కావాలా. ఆ నుంచి ఇటు వరకు మొత్తం వాటరే నిలబడుతున్నాయి. నా సమస్య అది చెప్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.